పిఠాపురం ఎయిర్పోర్ట్ కేవలం ఒక ప్రాజెక్ట్ కాదని ఉత్తరాంధ్రుల కళ అన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో ఏపీని విధ్వంసం చేశారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమిచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. డిక్లైన్ ఆఫ్ మొరేల్ ఆఫీసర్స్ కానీ పాలిటీషియన్స్ కానీ పబ్లిక్ కానీ భయపడిపోయి మొరేల్ లేకుండా ఏ పని చేయాలన్నా మేము చేయలేము అనే పరిస్థితికి వచ్చేసారు. వ్యాండలిజం, డిటరియేషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, రోడ్డు మీదకు రావాలంటే భయం, వస్తే తిరిగిపోయే పరిస్థితి లేదు. ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. పేపర్ల మీద, మీడియా మీద, అందరి మీద దాడులు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ అయింది. ఒక వ్యక్తి డ్యామేజ్ అయితే పర్వాలేదు, కానీ బ్రాండ్ ఏపీ ఎవరైనా ఎక్కడన్నా పోతే మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. దట్ ఈజ్ డేంజరస్ హ్యూమిలియేషన్. మీ రాజధాని ఏదంటే 3 రాజధానులు అంటే నవ్వేవాళ్ళు. ఒక గవర్నమెంట్ మారిన దానికి, నేను చెప్పిన విధ్వంసం అని చెప్పిన దానికి ఇక్కడ మీరు ఫిగర్స్ చూస్తే ఇంత డ్యామేజ్ రాష్ట్రానికి చేశారంటే అంత డ్యామేజ్ చేశారు. ప్రభుత్వం ప్రజల జీవితాలు మారుస్తుంది. నేను అందుకే ఎప్పుడు అంటాను, రైట్ టైం రైట్ లీడర్ ఉంటే ఫ్యామిలీకి కానీ, గ్రామానికి కానీ, కంపెనీకి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ డిఫరెన్స్ విల్ బి డిఫరెంట్. ఈ విషయాలు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎంత భాగస్వాములు అవుతారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్తరాంధ్ర కదిలి వచ్చారు. అదొక ప్రాజెక్ట్ కాదు, అది వాళ్ళ కలలకు రెక్కలు, నాంది, కేంద్రం. ఎవరి ఫ్యూచర్నైనా సరే అనుసంధానం చేసుకోవడానికి అన్ని పనులు చేసి అది ఒక ఇంటర్నేషనల్ గేట్వేగా తయారు చేశాం. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్. అదే అమరావతి ఆ రోజు అపహాస్యం, అదే అమరావతి ఈరోజు ప్రపంచమంతా అప్రిసియేషన్. అమరావతి వర్క్ స్టాప్ చేశారు. కన్ఫ్యూషన్, కయాస్, నో క్యాపిటల్ అట్ ఆల్. పోలవరం డయాఫామ్ వాల్ కొలాప్స్ అయింది. ఐడెంటిఫై చేసే వ్యక్తి లేడు, గాలి వదిలిపెట్టారు. అండ్ ఆల్సో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి ఎనర్జీ సెక్టర్ని విధ్వంసం చేసి 32,000 కోట్ల రూపాయలు భారం వేసి 1,30,000 కోట్ల రూపాయలు అప్పులన్నీ పెంచేశారు. ఇప్పటికీ 1,49,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టాం. ఇది బిగ్గెస్ట్ అమౌంట్. అభివృద్ధి జరుగుతూనే వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టి 1,49,401 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో 30,607 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. 15,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి పైన ఇస్తే ఫస్ట్ సంతకం పెడితే నేను దానికి 150-200 పిటిషన్లు వేసి కోర్టులో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే అవి క్లియర్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 95,231. ఎప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలని నిర్దేశిస్తుంది. అదే తెలంగాణ బైఫర్కేషన్ అయినాక మీరు చూస్తే 1,24,104 రూపాయలకి వెళ్ళింది. ఆంధ్ర 95 నుంచి 93,903 రూపాయలు అయిపోయింది. వన్స్ బైఫర్కేషన్ అవ్వంగానే 30,201 రూపాయల డిఫరెన్స్ వచ్చింది. 2 రాష్ట్రాల మధ్య, ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజల మధ్య ఈ డిఫరెన్స్.